అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎదుర్లంక జీ మూలపొలం ఏటిగట్టుపై రైతులు ఆందోళన చేపట్టారు. మెగా కంపెనీకి చెందిన భారీ వాహనాల రాకపోకలతో ఏటిగట్టు క్రింద ఏర్పాటు చేసిన తూరలు ధ్వంసమవుతున్నాయంటూ వాహనాలను అడ్డుకున్నారు గ్రామస్తులు. మరో 10 రోజుల్లో కాలువల్లో నీటి సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో వెంటనే తూరలు సరిచేసి నీటి సరఫరా జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు వచ్చి మెగా సంస్థ ప్రతినిధులను రప్పించి రైతులతో మాట్లాడించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహనాలను నడుపుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దృష్టికి అంటూ తీసుకురావడానికి మీరు ఒక రాత్రి పగల ఇంటికి వెళ్ళాలండి. ఎలాగో 15 మంది రైతులు మాట్లాడతారు. మీరు లెటర్ రాసుకుని మా గ్రామం గుత్తింది గ్రామంలోంచి మేఘా కంపెనీ లారీలు ఏటుగట్టే వెళ్ళి మా రైతులకి నీరెళ్ళి పైప్ లైన్ అంతా దిగిపోయింది. దీనివల్ల పైప్ లైన్ పాడయ్యి చెప్తుంటే మాకు ఏ రకమైన స్పందన ఎవరి వల్ల లేకపోవడం వల్ల ఈ రోజున మేము రైతులందరూ కలిసి మేము ధర్నా చేస్తున్నాం. మాకు తక్షణం మాకు ఈ మేఘా కంపెనీ లారీల వల్ల చెరువుల్లో కూడా బూడిదపడి ఆ చెరువులు కూడా పాడైపోయి అపార నష్టం కలుగుతుంది కాబట్టి దీనిపై చర్య తీసుకుని తక్షణమే మాకు త్వరలు చేసి 15వ తారీఖుతో నీరు కట్టేస్తాడు. కాబట్టి టైలెండ్ కాలువ నుంచి వచ్చి ఆధారం తప్ప వేరే దారి లేనటువంటి పరిస్థితి. దీని మీద ఒక 60-70 ఇల్లులు ఉన్నాయండి. ఇది ఏమన్నా వాడుకోవడానికి కానీ మొత్తం దీనికి వాటర్ లేదండి. ఇక్కడ 15వ తారీఖున కాలువ కట్టేస్తాడండి. ఇది సాల్ట్ 30 సెల్ నీటి బోర్ వేయించుకుంటే 30 సెల్ నీటి పడుతుందండి. అక్కడ అవకాశం లేదు.